ఈరోజు ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయంలో మా ఖమ్మం పట్టణ నివాసి ఫాస్టర్ అజయ్ బాబు గారు నిన్నటి దినానంటే 5వ తారీఖు రాత్రి సుమారు 7:30 నుండి 8 గంటల లోపల ఆ సమయంలో పోలీసు అని చెప్పి అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్పి వారిని ఒక విధమైనటువంటి బలవంతంగానే కుటుంబంలో భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నా కూడా ఏమీ కొంచెమైన సమయం ఇచ్చి వాళ్ళతోటి మంచిగా మాట్లాడకుండా వారిని జీబులు ఎక్కించుకొని వెళ్ళారు. ఆ సమయంలో అజయ్ బాబు గారు శ్రీమతి గారు ఒకరి ద్వారా ఖమ్మం అర్బన్ సిఐ గారికి ఫోన్ చేయించి ఇలా జరిగిందంటే సిఐ గారు చెప్పిన సమాధానం, అమ్మ మేమే తీసుకొచ్చాం అని చెప్పారు, ఇక్కడే ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో మేమందరము ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సేవకులు, నాయకులు, జేఏసీ నాయకులు అందరం కలిసి అర్బన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ సిఐ గారిని కలిసి అయ్యా ఏమైందని చెప్పేసి అడిగితే అప్పుడు వారు చెప్పిన సమాధానం ఏమంటే హైదరాబాద్లో తుకారాం గేట్ అనబడుతున్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది అని చెప్పేసి వారు మాతో చెప్పారు. అప్పుడు అమ్మాయి కూడా మాతో పాటే ఉంది. ఆ టైంలో మేము మరలా బయటకు వచ్చేసరి మీకేం పర్లేదు అక్కడ ఉండి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు సిఐ గారు. బయటకు వచ్చి మేము అందరం కలిసి నాయకులందరం కలిసేసి హైదరాబాద్ తుకారాం గేట్ సిఐ గారు శంకర్ గారితో ఈ ఫోన్లో మాట్లాడితే మేమెవరూ రాలేదండి, మేమెవరం పట్టుకొని రాలేదండి అని చెప్పేసి అన్నారు. అసలు మేము రాలేదని చెప్పేసి అన్నారు. ఆ విషయం సుమారు 1 గంట దాకా, రాత్రి 1 గంట ఆ ప్రాంతం దాకా అర్బన్ పోలీస్ స్టేషన్ ముందే ఉండి కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, బంధువులు, విశ్వాసులు, సేవకులు, నాయకులు అందరం కలిసి అక్కడే ఉన్నాం. తర్వాత మాకు సంబంధించినటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి మాకు తెలిసిన నాయకులతో మేము మాట్లాడాం. వారిని ఎంక్వైరీ చేస్తే వారు కూడా ఎక్కడ లేరని చెప్పేసి అన్నారు. తర్వాత ఏమో ఇంకో పోలీస్ స్టేషన్ చెప్పేసి అన్నారు. ఈ విధంగా వారిని ఉన్నారా లేరని చెప్పేసి మాకు పెద్ద అనుమానం. ఒకవేళ ఉంటే మరి నిన్నటి దినం అంటే 24 గంటలు కావస్తుంది, సుమారు 20 గంటలు అయింది. ఏదో ఒక రీతిగా వారిని రిమాండ్ చేయటమా, లేదా స్టేషన్ బయట ఇచ్చి పంపించటమా, ఏదో ఒకటి చేయాలి కదా. లేదా భార్య కన్నా చూపించాలి, లేకపోతే అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన అన్నయ్య గారు అక్కడే ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వారికన్నా చూపించాలి కదా. ఏమి లేకుండా ఈ విధంగా అజయ్ బాబు గారు ఏమయ్యారో మాకు తెలియదు. ఒకవేళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కేసు నిమిత్తమే ఉన్నారనుకుంటే అజయ్ బాబు గారు ఇక్కడ కూడా కేసు పెట్టారు కదా, ఖమ్మంలో కేసు పెట్టారు, 5 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. అది 5 రోజుల క్రితం నుంచి పెట్టారు. 5 రోజుల క్రితం ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ని ఒక్కరోజే 3వ తారీఖు కంప్లైంట్ చేసిన వాళ్ళని అజయ్ బాబు గారి మీద కేసు ఉందని తీసుకుపోయారే. 5 రోజుల క్రితం మరి అరెస్ట్ మరి కంప్లైంట్ చేసినటువంటి అజయ్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ ఏం తీసుకున్నారు అంటే ఎక్కడో హైదరాబాద్లో నుంచి తుకారాం గేట్ కాడి నుంచి వచ్చినటువంటి పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు తీసుకుపోయారు. కానీ ఒక్క రోజులోనే 5 రోజుల క్రితం కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు ఏ చర్య తీసుకోలేదు మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అలానే చేయాలి కదా. అజయ్ బాబు గారికి థ్రెటన్ ఉంది, ఇబ్బందులు అని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ చేశారో అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఆ యాక్షన్ తీసుకోకుండా ఇట్లా అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. వారినే కాదు ఇంకా కొంతమంది చేశారు. ఇది అంత కారణం ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం మత సామరస్యం లేకపోవటమే. మత సామరస్యం
ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులు 2% అంటున్నారు. మంచిదే, మేము 2% ఉన్నా కూడా మిగతా వాళ్ళు మా క్రైస్తవ మతాన్ని మేము ఆచరిస్తున్న నమ్మిన మా విశ్వాసాన్ని ఎన్నో విధాలుగా వాళ్ళు కించపరుస్తున్నారు, తిరుగుతున్నారు. ఒక వస్తున్నాడు, ఈ సెలవేంటి పీకేయండి, రేపొద్దున ఇక్కడ ఉండకూడదు అని ఒక అతను యేసుక్రీస్తు దేవుడే కాదు ఒకరు. మేమేమంటున్నామంటే ఎవరి మతము వారిది, ఎవరి విశ్వాసం వారిది. దీని వలన అజయ్ బాబు గారు మా మతాన్ని ఎందుకు కించపరిచి అడిగినందుకే ఆయన అరెస్ట్ చేశారు. అదే రీతిగా క్రైస్తవ మతాన్ని కించపరిచినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, లేదు. ఇదంతా ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో క్రైస్తవులకి ఏమాత్రం లేదు. ఒకరు అంటాడు మీరు ఇక్కడోళ్ళు కాదు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏమిటిది? మాకు ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, పాన్ కార్డు ఇక్కడే ఉంది, మా జన్మస్థానం ఇక్కడే ఉన్నాం, మేము జన్మించింది ఇక్కడే భారతదేశంలోనే. ఆ మాత్రం ఇంగ్లీష్ జ్ఞానం లేక కొంతమంది మీరు వెళ్ళిపోండి, మీరు అమెరికా నుంచి వచ్చారు, మీరు అక్కడి నుంచి వచ్చారు, మీకు ఇవన్నీ ఎందుకు ఈ చికాకులన్నీ? మేము కోరుకుంది ఏంటంటే మనము చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువులు ఉన్నటువంటి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందు నా సహోదరులు అన్న మాట ప్రకారము ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల అన్నిటిని కూడా ఈ ప్రజాపాలకులు ఎవరైతున్నారో ప్రాముఖ్యంగా ప్రజాపాలకులు మౌనంగా ఉండటం వల్లనే ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మేము ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే అందరము భారతీయులమే, అందరము ఐక్యతగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా దండించిన చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. దాని ప్రకారం అందరూ కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ బాబుకు రాత్రి నుంచి మేము చూస్తున్నాం జ్వరము, ఈ బిడ్డ చూడ జ్వరము, ఈ చిన్న పాప ఇంకో చిన్న పాప ఉంది. వాళ్ళ నాన్న అడుగుతుంది ఎక్కడున్నా ఏం చెప్పాలి? ఒక చర్చి పోయాలని చెప్పాలా, ఒక ఊరు పోయాలని చెప్పాలా, ఎక్కడికి వెళ్ళని చెప్పాలి? ఇంతమంది వచ్చేసి ఈ మీడియాలో వచ్చేసి వీళ్ళు చూస్తుంటే, పోలీసులు వచ్చేసి గడిబిడి చేస్తుంటే వాళ్ళ మనసు ఎంత వికలమైపోయింది. చూడండి, కుర్రోడు ఎట్లా ఎంత బాధపడుతున్నాడు, రాత్రి నుంచి ఇదే సిచ్యువేషన్ ఉన్నాడు. కాబట్టి మేము అందరం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాదు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా ఎవరు దూషించే వాళ్ళు కారు. శాంతి స్వభావం కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి జీవించే జీవితం మాది. అట్టి మమ్మలను మరి రెచ్చగొడుతున్నారంటే మేము కూడా మనుషులమే, రెచ్చగొట్టొద్దు. ఎవరు కూడా మేము మిమ్మల్ని, మీరు మమ్మల్ని రెచ్చగొట్టదు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా ఈ భారతదేశంలో పౌరులే. కాబట్టి అజయ్ బాబు గారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని సంగతి కుటుంబానికి ఆమెకు ఫోన్ చేసి చెప్పండి, భార్యకి ఫోన్ చేసి చెప్పండి, లేదా వాళ్ళ అన్నయ్యకి చెప్పండి, లేదా ఖమ్మం ఉండేవండి మాలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. మా ఫోన్ నెంబర్ చెప్తుంటాను ఈ మీడియా ప్రకారంగా 9848318989. నా పేరు బాలస్వామి నేలాల. నేను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జేఏసీలో ఒక సభ్యుడిని, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని. నా ఫోన్ చెప్పండి, ఇగో అజయ్ బాబు గారు ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వస్తారని చెప్పండి. మేమందరం కూడా కొంచెం తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాం, అదే రీతిగా తప్పు చేసిన అందరికీ శిక్ష చేయాలి. ఈ సమయంలో ప్రత్యేకించి సామరస్యంగా అందరము కలిసి ఈ యొక్క మత అసలు విద్రోహాలు శక్తులు చాలా ఉన్నాయి. అందరూ చూస్తున్నారు, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో రకరకాలుగా వస్తున్నాయి. ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లే. వారికి కావాల్సింది ఏమీ లేదు. 5 సంవత్సరాలు ఒకసారి ఓటు కావాలా, అంతే. ఇక ప్రజలు ఏమైపోయినా వీళ్ళు కొట్టుకున్నా, తిట్టుకున్నా, అరుచుకున్నా కూడా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయిందని చెప్పేసి మేము బాధపడుతూ ఈ సమయంలో మీ అందరూ కూడా పత్రికాముఖంగా అజయ్ బాబు గారి యొక్క ఆచూకీని తొందరగా మాకు తెలియపరచవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ వందనాలు.